ఇప్పుడు అందరి పేర్లు మారిపోబోతున్నాయి మావయ్య గారు. మీరేమో తాత, అత్తగారేమో అమ్మమ్మ, మా నాన్న తాత, మా అమ్మ నానమ్మ, నేను నాన్న, మీ పెద్దమ్మ అమ్మ. పాడుతూ ఏమో బాబాయ్, వరదని, కావ్య, దివ్య వీళ్ళందరూ పిన్ని పిన్ని పిన్ని. ఇలా అందరి పేర్లు మారిపోయి కొత్త కొత్త వరుసలు పుట్టుకొస్తున్నాయి. మీ పెద్దమ్మ ప్రెగ్నెంట్ అయిపోయింది మావయ్య గారు. ఏంటి బాబు, నిజమా? ఏమైందయ్యా? ఏది? నువ్వు ఉండవే. మంచి శుభవార్త చెప్పావు బాబు, చెవుల్లో అమృతం పోసినట్టుంది. కంగ్రాచులేషన్స్ బాబు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మావయ్య గారు. అత్తయ్య గారికి అందరికీ విషయం చెప్పండి. ఉంటాను. అలాగే బాబు, అలాగే చెప్తాను, ఉంటాను. ఏమిటయ్యా, ఏమిటా శుభవార్త? ఉసే అమ్మమ్మ, ఇంకా అర్థం కాలేదా? నేను తాతయ్యని కాబోతున్నానే, మన పెద్దమ్మి నీళ్ళోసుకుందంటే. మా అమ్మే, మా తల్లి, ఎంత మంచి శుభవార్త చెప్పావయ్యా. అవునే, అల్లుడు ఆనందానికి పట్ట పగ్గాలు లేవు. అవునవును, ఏ భర్తకైనా అంతకన్నా సంతోషం ఇంకే ఉంటుందయ్యా. మరి ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? చీర, సారే, స్వీట్లు, పళ్ళు ఏవేవో పట్టుకెళ్ళాలి కదా. లడ్లు, సున్నుండ్లు అలాంటివేవో త్వరగా చేసేయ్. నేను బజార్కి వెళ్ళి చీర, సారా, జాకెట్ ముక్క, పూలు, పళ్ళు అన్నీ తీసుకొస్తాను, సరేనా? ఆగవయ్యా, సూడిదలు ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకెళ్ళకూడదు. దానికి తిది వారం చూసుకోవాలి. రేపు అమావాస్య, అమావాస్యకు ముందు రోజు, తర్వాత రోజు తీసుకెళ్ళకూడదు. ఎల్లుండో ఆ తర్వాత రోజు, ఎప్పుడు మంచి రోజు వస్తుందో ఎల్లి పంతులు గాని కనుకురా. అయ్యయ్యో, అప్పటి వరకు నా కన్న తల్లిని చూడటానికి లేదా? నాకు వెంటనే వెళ్లాలనుందయ్యా, కాని దానికి మంచి జరగాలనంటే మనం మంచి రోజు చూసుకుని వెళ్ళాలి కదా. సరే సర్లేవే, ఇంకేం చేస్తావు? నువ్వు అన్నది నిజమే. నేను వెళ్ళి పంతులు గారిని మంచి రోజు ఎప్పుడో కనుక్కొస్తాను. ఆ. ఇక ఈ సీమంతాలు, బారసాలలో నా జీవితంలో రానే రావు, ఎప్పటికీ రానే రావు. నేనిలా మోడులా బతకాల్సిందే, బతకాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్.
ఇక్కడున్నాను సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఆ కుమార్ ఏజెన్సీ వాళ్ళ ఫైలు కనిపించలేదు సార్. అందుకే ఎక్కడ మిస్ అయిందోనని బల్ల కింద వెతుకుతున్నాను సార్. ఆ, అవును, మేడం రాలేదా సార్? నీకెందుకయ్యా? పని చేయాల్సిన వాడివి నువ్వొచ్చావు, పని చెప్పాల్సిన వాడిని నేనొచ్చాను. మధ్యలో పనికి వెళ్ళని విషయాలతో పనింటయ్యా నీకు? అదేంటి సార్ అంత మాట అనేశారు? నేను మేడం గారు ఎంత జీనియస్లమో తెలుసా సార్? అసలు ఆ సంగతి ఎప్పుడు గుర్తిస్తారు సార్? రేయ్, నిన్ను నువ్వు జీనియస్ అనుకున్నావంటే నీ మెదడు బయటికి తీసేసి స్కానింగ్ చేయించి కన్ఫర్మ్ చేసుకునేదాకా వదలను. వద్దు సార్, మా జీనియస్ల మెదడు ప్రపంచానికి, దేశానికి, భావితరాలకు చాలా అవసరం సార్. నిన్ను తిట్టడానికి స్లమ్ ఏరియాకెళ్ళి కొన్ని తిట్లు అడుక్కొని రావాల్సి ఉంటుందిరా. ఛీ, రాజా ఇంకా రాలేదా? ఏమన్నారు సార్? వన్స్ అగైన్ రిపీట్. రాజా ఇంకా రాలేదా అంటున్నాను. మీకో న్యాయం, మీ ఎంప్లాయీకో న్యాయమా? మీకో ధర్మం, మాకో ధర్మమా? సార్, మేడం గారు రాలేదా అంటే టెలిఫోన్ డైరెక్టరీ ఇండియాని తిట్లు తిట్టింది కాక స్లమ్ ఏరియాకెళ్ళి అడుక్కునొచ్చి మరీ తిడతానంటారా? మరి మీరు అడిగిన ప్రశ్నకి ఎన్ని టెలిఫోన్ డైరెక్టర్లు ఇండియాని తిట్లు తిట్టాలి, ఎన్ని స్లమ్ ఏరియాలు తిట్ల కోసం తిరగాలి? ఆన్సర్ టు మై క్వశ్చన్. నాతో పోల్చుకుంటావేట్రా? నేను నీ బాస్ని. అడిగిన దానికి మూసుకొని సమాధానం చెప్పు. మూసుకుని సమాధానం చెప్పగలిగే మోగ ప్రక్రియలో నాకంత ప్రవేశం లేదు సార్. తెరుచుకుని చెప్పమంటే చెప్తా. నోరు సరే ఏడు. టు జీసెల్ మేనేజింగ్ డైరెక్టర్, రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఐ వాంట్ లీవ్ ఫర్ 2 days. థ్యాంక్ యూ. యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఎన్ రాజా. అంటే ఏంట్రా? అనగా ఆర్యనా మనమేమనగా నాకు విపరీతముగా జ్వరం వచ్చుతున్నది. కావున నా అందు దయ ఉంచి 2 రోజులు సెలవు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ విధేయుడు ఎన్ రాజా. రేయ్, ఒక్క ముక్కలో లీవ్ పెట్టాడని చెప్పి చావచ్చు కదరా. నీలాంటి ఎంప్లాయీస్ ఇద్దరుంటే చాలు. హై బీపీ, లో షుగర్, హార్ట్ అటాక్ అన్ని క్యూలో వచ్చి పడతాయి. ఛీ, ఫోన్ చేసి మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్ళడానికి వీలవుతుందో లేదో కనుక్కో. జ్వరం వచ్చిన వాడిని కూడా ఆఫీస్కి వచ్చి పనిచేయమనే వెట్టి చాకరీ వ్యవస్థ సమూలంగా నిర్మూలించడానికి మళ్ళీ ఏ మహాత్ముడు పుట్టాలో. ఈ మీటింగ్కి రాజు ఇచ్చే స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. సరే, రాగలరైతే కనుక్కొని చూద్దాం. రాజా, నీకు ఫోన్ వస్తుంది చూడు. బాసు, మీ ఆయనే? నేను ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయే అవకాశమే లేదే. ఏమో, పార్తు కంగారు పడుతుంటే మీ చెల్లి కావే చెప్పేసిందేమో. ఛాన్సే లేదు. చచ్చినా చెప్పదురా. నువ్వు ముందు ఫోన్ లిఫ్ట్ చేయి. కట్ అయిపోతుందేమో, లిఫ్ట్ చేయి. హలో. రాజా, ఏంటి లీవ్ పెట్టావంట? ఏమైంది? కడుపు నొప్పి సార్. కాదు కాదు, దాంతోపాటు ఫీవర్ కూడా ఉంది సార్. అవునా? మరీ సీరియస్గా ఉందా? అవును సార్, నీరసంగా కూడా ఉంది సార్. డైరెక్టర్స్ మీటింగ్లో నీ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. నేను వెళ్ళి అటెండ్ అవ్వాలనుకుంటే నాకు కొంచెం డిస్టర్బ్గా ఉంది. ఒకసారి కొంచెం ఓపిక చేసుకొని రాగలవా? సార్, నేను రావాలా? ఈ ఒక్కసారికి ట్రై చేయ రాజా. మామూలుగా అయితే నేను ఇలా అడిగేవాడినే కాదు. సార్ చూడు, వీలు చేసుకుని రావడానికి ట్రై చేయి. ఉంటాను. హలో హలో సార్. హలో. ఏమంటున్నాడు రా? ఆఫీస్కి రమ్మంటున్నాడా?
నేను ఇక్కడున్న సంగతి ఏం తెలియలేదు కదా. తెలిస్తే అడిగేవాడు కదా. రాజా వెళ్తావా మరి? పర్వాలేదు, ఉండిపోతాను. స్విచ్ ఆఫ్. మళ్ళీ చేస్తాడేమో. ఇలా స్విచ్ ఆఫ్ చేసావనుకో మళ్ళీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. ఆ. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది? అసలు ఎక్కడుంది? అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు, అమ్మాయే పుడుతుంది అచ్చం వాళ్ళమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం రాజారావులాగే ఉంటాడు, అమ్మాయే పుడుతుంది అచ్చు నాగమణిలాగే ఉంటుంది. వేడివేడి పాలు మీదన పోస్తాను. పోయి పోయి నీ పోలికే రావాలంటే మా పిల్లలకి. రాజారావుకేంట్రా, అచ్చు నీ పోలికే. అయినా నాకేం తక్కువ, అచ్చు ఐశ్వర్యరాయ్ పోలికే. వామ్మో, బిగ్ బి ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చి కొడతారే నిన్ను. ఏహే ఏయ్ ఆపరా, నీకేం కావాలరా? నువ్వేం చేస్తున్నావు? మా పెద్దమ్మకి కుంకుమ పువ్వు వేసిన పాలు తీసుకెళ్దామని వచ్చాను. ఒరే 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 ఒరే, కుంకుమ పువ్వు చిటికటి వేస్తారా? చిటికడు వేస్తే నీ కలర్ వస్తుంది, అదే గుప్పెడు వేస్తే నా కలర్ వస్తుంది. పుట్టపోయే బిడ్డ దబ్బబండి రంగులో పుట్టాలంటే వాడండి గుప్పెడు కుంకుమ పువ్వు. చెవిలో పువ్వేం కాదు, చేదొస్తుందిరా చచ్చు సన్నాసి. దానికి అసలే వేవుళ్ళు. పుసుక్కున వాంతి చేసుకుంటే పాలు పోయే పువ్వు పోయే. నీకేం తెలీదు, నువ్వు ఊరుకోవే మొత్తాతమ్మా. నందు అదేం పిలుపురా? మన అందరితో పాటు దీనికి కూడా ప్రమోషన్ వచ్చింది కదా, జేజవ్వ కాస్త ముత్తాతమ్మైంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. అమ్మమ్మ, ఆ? అలాంటి పిలుపు కూడా ఉంటుందా? ఏమోనే, నాకు తెలీదు. వీడే పుట్టించుంటాడు. పెద్దమ్మే, పెద్దమ్మే! ఎంత పనిచేసావు పెద్దమ్మ, ఎంత పనిచేసావు. నేనేం చేశానండి? డాక్టర్ ఏం చెప్పింది? కాళ్ళు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకోమని చెప్పిందా? కానీ నువ్వేం చేసావు? కాళ్ళు నేల మీద పెట్టి కూర్చున్నావు. ముందు కాళ్ళు పైన పెట్టుకో. పెట్టుకో పెద్దమ్మి. చాలే ఊరుకోండి. డెలివరీ అయ్యేదాకా రోజుకు 4 సినిమాలు చూపిస్తాడే నీకు నాకు నీ కొడుకు. కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకొచ్చాను, తాగిపెట్టు పెద్దమ్మి. మనకి 12 బిడ్డ పుడతాడు. పెద్దమ్మి, ఎంత పని చేసావు పెద్దమ్మి, ఎంత పని చేసావు. మళ్ళీ ఏమైందండి? డాక్టర్ ఏం చెప్పింది? బరువులు మోయిద్దని చెప్పింది కదా, కానీ నువ్వేం చేసావు? గ్లాసు పైకెత్తి పట్టుకున్నావు. బరువు నేను మోస్తాను, పాలు నువ్వు తాగు. వీడపురూపం కోలా కడుపులో బిడ్డ జడుచుకునేలా అరిచేస్తాడేంటే? పోనీలే అమ్మమ్మ, వాడి సంతోషం వాడిది. నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా మా ఆయన కూడా ఇలాగే చేసేవారు. మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మా రాజారావు కూడా ఇలాగేనే. సచ్చినోడు ఎత్తుకు తిప్పుతానంటూ ఒకటే గోల. ఈ రాజా ఏంటి ఫోన్ చేసి గంటైనా ఇంకా రాలేదు? ఈ టైంలో ఇంటి నుంచి ఎవరు? హలో, హలో, నేనండి మీనాక్షిని. నువ్వా? ఏంటి మీనాక్షి? వరు ఎక్కడుందండి? నన్ను అడుగుతావేంటి? తనకే ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. దాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందండి. రాత్రి చెప్పాను కదా మీ ఇంటికే వెళ్ళిందని. మీ నాన్నకు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా.
ఉంటాను. కాదు కాదు, ఒక్క నిమిషం. ఏంటి మీనాక్షి, నేను బిజీగా ఉన్నాను, తొందరగా చెప్పు. వరు మా ఇంట్లో కూడా లేదంటండి. అక్కడ లేదా? అవునండి, నాకు చాలా భయంగా ఉంది. మీతో పాటే వచ్చింది, మీతో పాటే రాకుండా ఎక్కడికి వెళ్ళింది? అసలు అసలు మీరెక్కడ డ్రాప్ చేశారు? దానికి ఏమైందండి? ఏంటి అంత కంగారు పడుతున్నా? మీ చెల్లెలు నీకన్నా నాకన్నా చాలా తెలివైంది. ఎక్కడికి వెళ్దాం. నువ్వేం టెన్షన్ పడకు, అందరినీ కంగారు పెట్టుకో. ఉంటాను, నాకు చాలా అర్జెంట్ పని ఉంది. హలో, అది కాదండి. బాయ్. పుట్టింటికి కూడా వెళ్ళలేదా? ఎక్కడ చచ్చింది ఇది? పోతే పోయింది, పీడ పోయింది. పిలిచారా సార్? రేయ్, బెల్ నొక్కే దేనికి? పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవడానికా? బానే పనిచేస్తుంది సార్, బానే వినపడింది. చెవుల్లోంచి తుప్పు వదిలిపోయేలా వినిపించింది సార్. అచ్చం మీరు అరిచినట్టే ఉంది సార్. రేయ్, నన్ను అనిపించడానికి ఈ భూమి మీద పుట్టిన జీవరాశివిరా నువ్వు. ఛే! అలా ఎందుకు అనుకుంటారు సార్? నన్ను ఆడుకోవడానికి పుట్టిన జీవరాశుల్లో మీరు మా ఆవిడ పుట్టారని నేను అనుకోవచ్చు కదా సార్. కరెక్టేరా, కాకపోతే చిన్న తేడా ఉంది. మీ అమ్మ నిన్ను కొడుతుంది, నేను ఇంకా కొట్టం మొదలు పెట్టలేదు. ఇవాళ నుంచే మొదలు పెడతాను. సార్, కొంచెం ఓవర్ యాక్షన్ చేసుంటాను, మన్నించి క్షమించి ఎక్స్క్యూజ్ చేయండి సార్. ఇంట్లో కొట్టి ఇక్కడ కొట్టి నన్ను ఎందుకు పనికి రాకుండా చేయకండి సార్. రేయ్, బీ కేర్ఫుల్. ఇంకోసారి మాట్లాడే ముందు ఈ సంగతి గుర్తు పెట్టుకొని మాట్లాడు. అలాగే సార్, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువే సార్, గుర్తుపెట్టుకుంటాను. ఇంతకీ ఎందుకు పిలిచారు సార్? రాజా వచ్చాడా? ఏంటి సార్? రాజా వచ్చాడా అని అడుగుతున్నాను. ఓ 150 రూపాయలు ఉంది సార్. ఏయ్, మరీ పాకెట్ మనీ కూడా లేకుండా పెళ్ళం చేతిలో జీతం మొత్తం పోసేస్తే ఎలాగయ్యా? ఎప్పుడయ్యా మీరు బాగుపడేది? నన్ను చూసి నేర్చుకోండియ్యా. నా పర్స్ ఎప్పుడు నిండుగా ఉంటుంది, ఎందుకంటే నేను నా భార్యని కేర్ చేయను కాబట్టి. టేక్ 200. చిల్లర తిరిగి వచ్చాక ఇస్తాను సార్. హేయ్, ఆ 50 నువ్వు టిప్పుగా ఉంచుకోవయ్యా. ముందు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ధన్వంతరి ఆయుర్వేద మూలికా మందుల దుకాణానికి సార్. ఎందుకు? గంధ, పుష్పగంధ తెస్తాను సార్. ఏం గందా? పుష్పగంధ సార్. అద్దెనికి? అక్కడ అన్ని రకముల మందులు, ఆయుర్వేద మందులు సరసమైన ధరలకే లభించును సార్. ధాతు పుష్టికి, జీర్ణ వృద్ధికి, కీళ్ల నొప్పులకు, వాతమునకు, పైత్యమునకు, సుఖ విరోచనములకు మాత్రమే కాకుండా జ్ఞాపక శక్తి పెంపొందించడానికి పనికొచ్చే అద్భుతమైన ఔషధం పుష్పగంధ, పుష్పగంధ, పుష్పగంధ కూడా దొరుకుతుంది సార్. ఇప్పుడే కదయ్యా నీకు జ్ఞాపక శక్తి అధికంగా ఉంది అని గుర్తుంటాయని చెప్పా. జ్ఞాపక శక్తి నాకు మెండుగానే ఉంది సార్, మీకే లేదు. ఏంట్రా కూసావ్? కూయలేదు సార్, నిక్కచ్చైన నిజాన్ని నొక్కి వక్కాణించాను సార్. ఇందాక రాజా రాలేదా అని అడిగితే రాలేదు అని, సఫరింగ్ విత్ ఫీవర్ అని లీవ్ లెటర్ మొత్తం చదివేశాను కదా సార్. అయినా మర్చిపోయారంటే మీరు పుష్పగంధ వాడాల్సిన అత్యవసర పరిస్థితి ఎంతైనా ఉంది సార్. అయినా ఇంత పూర్ మెమరీ అయితే ఎలా సార్? టు ఇంప్రూవ్ యువర్ మెమరీ జస్ట్ యూజ్ పుష్పగంధ. వెళ్ళి తెస్తాను సార్. ఒక్క నిమిషం. ఏంటి సార్, ఇంకేమైనా తెమ్మంటారా? నీకు కాజా బాజా కప్లింగ్ మీద దడదడ్ అనే ఆయింట్మెంట్ గురించి తెలుసా? తెలీదు సార్, అదెక్కడ దొరుకుతుంది సార్? కాళ్ళు చేతులు విరిగినప్పుడు నాటుకట్లు కడతారే, వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అది ఇప్పుడు ఎందుకు సార్? ఎందుకంటే ఎందుకంటే ఆ 200 పెట్టి బాజా కాజా కప్లింగ్ మీద దడదడ్ కొనుక్కో. మీరు మరిచిపోయిన విషయం నేను మరిచిపోకుండా గుర్తు చేసిన పాపానికి మీరు ఇలాంటి శిక్ష వేయడం అమానుషం సార్. ఎంత కర్కశత్వం పనికిరాదు సార్. రేయ్,
నరకలేదు బ్రతికిపోయావు నాకు జ్ఞాపశక్తి లేదా రే ఇడియట్ నువ్వు చెప్పెళ్ళి చచ్చాక నేను రాజాకి ఫోన్ చేసి చచ్చాను అతను వచ్చి చావమన్నాను ఇంకా చావలేదు అందుకే నిన్నొచ్చి చావమని పిలిచి వచ్చి చచ్చాడని అడిగి చచ్చాను మీరు అడిగి చచ్చిన విషయం నాకు తెలిసావుగా పుష్పగంధ పేరు చెప్పి నేను సచ్చాను కదా సార్